నమస్తే, వెల్కమ్ టు రివైండ్ 2024. 2024 మన నుండి వీడిపోతుంది. మరో నూతన సంవత్సరం మన ముందు ఆవిష్కరింపబడుతుంది. గడచిన కాలం ఎప్పుడూ మన స్మృతిలోనే ఉండాలి. లేదంటే తప్పొప్పులను అంచనా వేయటంలో పొరపాటు పడే అవకాశం ఉంటుంది. సో 2024లో మొత్తంగా జరిగిన అనూహ్య పరిణామాలపై ప్రత్యేక కథనం. సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సంఘటనలను మనలో నిక్షిప్తం చేసి చీకటిలోకి జారిపోయి మరో కొత్త వెలుగును మోసుకొని వస్తుంది కాలపట్టిక. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులే కాకుండా విశ్వవ్యాప్తంగా జరిగిన అనూహ్యమైన పరిణామాలు, తీపి కబుర్లు, చేదు గుళికలు, ఇలా ఎన్నో అందించింది 2024. అయితే అన్ని ఘటనల గురించి కాకపోయినా కొన్ని ముఖ్య సంఘటనల సమాహారమే ఈ కార్యక్రమం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం, బంగ్లాదేశంలో కూలిన హసీనా ప్రభుత్వం, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం, అగ్రరాజ్యంలో రిపబ్లికన్ పంథ, రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్ల తీర్పు, కయ్యానికి కాలు దువ్విన కెనడా, భారతదేశాన్ని కదిలించిన కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రి సంఘటన, సూర్యుడి ముంగిట పార్కర్, సినీ పరిశ్రమను కుదిపేసిన హేమా కమిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హవా, పాన్ ఇండియా సినిమా పుష్ప రికార్డుల మోత, రతన్ టాటా, మన్మోహన్, ఏచూరి లాంటి లెజెండరీ స్మరణాలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం 2024 ఏప్రిల్ మాసంలో మొదలైంది. సిరియాలోని డమాస్కస్తో తన కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ ప్రకటించినట్లుగానే ఇజ్రాయిల్పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లు, మిజైళ్లను ఇజ్రాయిల్పై ప్రయోగించింది. అయితే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సునాయాసంగా, సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ. అలాగే హమాజ్ నుండి ఇజ్రాయెల్ తన దృష్టినంతా ఇరాన్పై నిలిపింది. దాని పర్యవసానాలను ఇరాన్ తీవ్రంగా చవిచూసింది. ఇజ్రాయెల్ భీకర దాడులను తట్టుకోలేక ఇరాన్ దాదాపు చేతులెత్తేసింది. ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ డొక్కు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ మరణించడంతో సైనిక దళాలు సరైన మార్గదర్శకాలు లేక, సాయం అందక ఇరాన్ ఓటమి పాలైంది. బంగ్లాదేశ్లో విద్యార్థులు కోటా సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమంగా పరిణామం చెందింది. చివరికి ఆ దేశ ప్రధాని అనివార్య పరిస్థితుల్లో ప్రధాని పదవి నుండి నిష్కరింపబడి భారతదేశానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, హిందూ మైనారిటీలపై దాడులతో బంగ్లాదేశ్ చరిత్ర ఒక్కసారిగా అంతర్జాతీయంగా అభాసుపాలయ్యింది. ఈ పరిస్థితుల తర్వాత ఏర్పడిన రాజ్యాంగ శూన్యతను చక్కదిద్దడానికి తాత్కాలికంగా బంగ్లాదేశ్ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రధాన సలహాదారుగా మొహమ్మద్ యూనస్ ను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉద్యమాలను అణిచివేస్తూ వేలాది మంది మరణాలకు బాధ్యురాలైన హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరడం, భారత్ స్పందించకపోవడం, ఈ పరిస్థితులను చూస్తుంటే పొరుగు దేశమైన బంగ్లాదేశ్తో సత్సంబంధాల కొనసాగింపు అనివార్యమేమో అని భావిస్తున్న తరుణమిది. వరుసగా మోడీజీ మూడవసారి ప్రధాని పదవిని చేపట్టారు 2024 సంవత్సరంలోనే. ఈ ఏడాది జూన్ 9వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వారితో పాటు 30 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే వరుసగా 3 మార్లు ప్రధానమంత్రిగా నిలిచిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. వారి తర్వాత మోడీజీకి ఆ అవకాశం దక్కింది. నెహ్రూ రికార్డును మోడీ సమం చేశారు. ఒక గొప్ప నినాదం గెలుపును అందించింది. గొప్ప సంకల్పం అధ్యక్ష పదవిని అందించింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో దూసుకువచ్చి అలవోకగా అగ్రరాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్న రిపబ్లికన్ల అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి చర్చలో బైడెన్ను గట్టి వాక్కుతో ఓడించి ఆ తర్వాత బరిలోకి దిగిన కమలా హ్యారిస్ పై గట్టి పోటీని ఎదుర్కొని కమలా హ్యారిస్ పై వ్యక్తిగత విధానపర నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసి నెగ్గుకు రావడం విశేషం. మరి 2025లో అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానన్న ప్రతిజ్ఞను ట్రంప్ ఏ విధంగా నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే. అక్రమ వలసదారులు కట్టకట్టి బయటకు పంపేస్తానన్నారు. అధిష్టానాన్ని అధిరోహించిన తర్వాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనే విధంగా మిత్ర శత్రు దేశాలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. కని విని ఎరుగని రీతిలో ప్రశాంతంగా అరుణాచల్ ప్రదేశ్లో సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకొని పెమఖండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిక్కింలో క్రాంతికారి మోర్చా పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు. ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకుంది. గత 25 ఏళ్లుగా పవర్లో ఉన్న బీజేడీ ఓటమి పాలయ్యింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొంది నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ పార్టీకి పట్టం కట్టారు. ఒమర్ అబ్దుల్లా సీఎం అయ్యారు. హర్యానాలో బీజేపీ మరోసారి విజయాన్ని పొంది నయాబ్ సింగ్ సైని మరోసారి పగ్గాలు పట్టారు. ఇక 2024 చివరిలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలను చేపట్టి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవి బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్లో జేఎంఎం అధికారాన్ని నిలుపుకుంది. హేమంత్ సోరెన్ సీఎంగా పదవిని కైవసం చేసుకున్నారు. ఖలిస్తానీ ఏర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత ప్రమేయం ఉందంటూ అక్కడి భారత హైకమిషన్ కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు కెనడా సాహసించి భారతదేశ ఆగ్రహానికి గురైంది. వెంటనే ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలు, ఎంబసీలు, కాన్సులేట్ల సిబ్బందిని వెనక్కి పంపేసి సొంత దౌత్యాధికారులను వెనక్కి రప్పించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కెనడా సైతం అలాంటి దుందుడుకు చర్యకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య దౌత్య సత్సంబంధాలు దారుణంగా క్షీణించాయి. (2024) ప్రధాన విషాద ఘటన చోటు చేసుకుంది. అదే కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రి సంఘటన. కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మృతి భారతీయుల్లో పెను విషాదాన్ని నింపింది. 2024 ఆగస్టు 9వ తేదీన జూనియర్ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి మరియు ఆమె మరణం వెలుగు చూసిన ఈ సంఘటనను నిరసిస్తూ దేశమంతా ఏకతాటిపై చేరి నిరసన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో వైద్యులు నిరసనకు దిగారు. విధులను సైతం బహిష్కరించారు. రోజుల తరబడి జరిగిన ఈ నిరసనకు మద్దతుగా పలు రాజకీయ నాయకులు మద్దతు తెలియచేస్తూ నిరసనకు బలం చేకూర్చారు.
ఇందులో మమతా బెనర్జీ ఉండడం యాదృచ్ఛికం. రెండు 2024లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమ నౌక నూతన చరిత్రనే లిఖించింది. భగభగమండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ గీత సాధించిన తొలి వ్యోమ నౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్ ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుఫానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారు చేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన మళ్లీ జూన్ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది పార్కర్. దక్షిణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి 2024వ సంవత్సరంలో. ముఖ్యంగా మలయాళ సినీ పరిశ్రమలో కొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల చీకటి భాగోతాలు తెరపైకి వచ్చాయి. తెర వెనుక జరిగిన ఈ ఘటనలను వెలుగులోకి తీసుకుని వచ్చింది జస్టిస్ హేమా కమిటీ. హైకోర్టు అనుమతితో హేమా కమిటీ తమ రిపోర్టును బయటపెట్టింది. ప్రముఖ నటులు సిద్దికి, ఎం ముఖేష్, జయసూర్య, మాణియన్, పిల్లరాజు, ఇడవెల బాబు లాంటి సినీ పెద్దలపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. దీంతో మలయాళ మూవీ అసోసియేషన్ రద్దు అయ్యే పరిస్థితికి వెళ్ళింది. తొలిసారి బాధితుల గోడు విని కేరళ ప్రభుత్వం, కోర్టు మలయాళ సినీ పరిశ్రమపై వేటు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హవా నడుస్తున్న ఈ తరుణంలో 2024లో ఏఐ దిగ్గజాలు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లకు భౌతిక శాస్త్ర నోబెల్ కమిటీ బహుకరించారు. ఈ ఏడాది కృత్రిమ మీద ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఏఐ చాట్ బాట్లు దైనందిన జీవితంలో భాగమైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్ విసురుతుంది. డిజిటల్ దుర్వినియోగం బారిన పడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచ దేశాలు ఇటీవల హెచ్చరిస్తున్నాయి. పుష్ప 2 ది రూల్ పాన్ ఇండియా సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్పకు సీక్వెల్ గా 2024లో విడుదలైన సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డ్స్ నే కాదు, బాలీవుడ్ సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. పుష్ప 2 ది రూల్ సినిమా 6 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో రిలీజ్ అయిన తొలి రోజే 294 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి భారత సినీ చరిత్రలో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సినీ పరిశ్రమలో రికార్డు నెలకొల్పింది. అలాగే బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, దానికి సంబంధించిన సంఘటనల ఆధారంగా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ పై A11 కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం, కేసు విచారణలో ఉండడం లాంటి ఉత్కంఠభరితమైన సంఘటనలు 2024 చివరి అంకంలో సినీ పరిశ్రమలో చోటు చేసుకోవడం వలన కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. భారతదేశం చెప్పుకోదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా పేరొందిన పద్మవిభూషణ్ రతన్ టాటా, వరుసగా 3 సార్లు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యెచూరి, దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పరిస్థితిని గట్టెక్కించడమే కాదు 10 ఏళ్లు దేశాన్ని ప్రధానిగా ముందుకు నడిపిన మన్మోహన్ సింగ్ లాంటి లెజెండరీస్ ను
2024లో కోల్పోయాం. 2024లో మంచి చెడులను బేరీజు వేస్తే మంచి కంటే చేదు రుచిని ఆస్వాదించిన పరిస్థితుల్నే చూశాం. ఏది ఏమైనా 2024 ఏడాది మన స్మృతి పథం నుంచి మరలిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలు మనకు గుర్తుగా మిగిల్చిపోతుంది. గత కాలం మేలును వచ్చు కాలం కంటే అన్న మాట కంటే వచ్చు కాలం బహుమేలున్ కలుగు చెయ్యాలని, కడు పేదరికాన్ని తొలగించి దారిద్ర్య రేఖ నుండి అభివృద్ధి రేఖాంశంపై చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.